ఈ రోజుల్లో బర్నింగ్ ప్రాబ్లం బెల్లీ ఫ్యాట్. నా రిజల్ట్ చూసారా? 6 ఇంచెస్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకున్నాను. అంటే బెల్లీ దగ్గర ఉండే ఫ్యాట్ని 6 ఇంచెస్ తగ్గించుకున్నాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. నేనేం చేశాను నెక్స్ట్ రీల్లో చెప్తాను. కానీ ఈ రీల్లో అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. మీరు సెకండ్ పార్ట్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్గా స్ట్రెస్ అండి. ఈ రోజుల్లో చాలా స్ట్రెస్, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ అయిపోయింది. ఒక ప్రశాంతమైన లైఫ్ అనేది ఉండట్లేదు. సో ఆ స్ట్రెస్ వల్ల కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నాం. స్వీట్లు కావచ్చు, మన డైట్లో కూడా ఎక్కువగా రైస్ ఐటమ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. దాన్ని బర్న్ చేయడానికి మనకి ఫైబర్ ఇవన్నీ అవసరం. సో ఇవి మనం సరిగ్గా తీసుకోవట్లేదు. సో ఇది ఒక కారణం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, మెడికేషన్ ఎక్కువగా తీసుకోవడము, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. డెఫినెట్గా మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం. ఈ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, వీటి వల్ల ఇవన్నీ షుగరీ డ్రింక్స్ అనమాట. దీనివల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది. బాడీకి వర్కౌట్ ఉండట్లేదు, కూర్చొని చేసే జాబ్స్ అయిపోయాయి. దీనివల్ల కూడా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ కొంతమందికి హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి. సో రాను రాను మనకి మెటబాలిజం తగ్గుతూ వస్తుంది ఏజ్ అయ్యే. పూర్ స్లీప్, అంటే మొబైల్స్ వచ్చేసాయి, ఎక్కువగా టెక్నాలజీని వాడుతున్నాము. దానివల్ల నిద్ర సరిగ్గా ఉండట్లేదు. అంటే లేట్గా పడుకోవడము, లేట్